సార్ మన పనులు లేదు, అది రెవెన్యూ వాళ్ళు. రెవెన్యూ అంటే మీరు కూడా బాగుంటే పొద్దున కమిషనర్ కూడా మీకు రావడం జరిగింది. మీరు ఆపడం వల్ల నిజంగా ఎందుకంటే మన జనాన్ని కాపాడుతున్న చాలా సంతోషం. మీరు అన్నది శివాలయం కొత్త కట్టి సార్, బాగా పెద్ద కట్టారు. దాన్ని కూడా మన ఆబాజంలో శివాలయం, మన జమ్మల టౌన్లో శివాలయం, ఈ శివాలయం కూడా ఏర్పాట్లలో ప్రత్యేకంగా చొరవ ప్రతిసారి కూడా 3 శివాలయం సేమ్ టైం డెకరేషన్ కానీ అక్కడ ఏం జరుగుతుంది మరి చేయాలని కూడా నేను కూడా కమిషనర్ తెలియజేస్తున్నాను. మనం కూడా ఈ మున్సిపల్లో పార్టీలకు అన్నికన్నా కూడా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీ కన్నా కూడా జమ్మిగుట్ట మున్సిపాలిటీలో ఇప్పటివరకు కూడా బ్రహ్మాండంగా కూడా ఉన్న నిధులతో డెవలప్ చేసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పట్టణ ప్రగతి నిధులు లేకనే మనం అన్ని వర్గాలను కూడా ఆగిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం పంపడం లేదు కాబట్టి ఈ రోజు మన అందరం ఉన్న ఫండ్లోనే కమిషనర్ రక్షణ చెల్లి గత 2 సంవత్సరాల నుంచి మన ఏదైతే ఫండ్ లో 2 లక్షలు 3 లక్షలు మరి ట్యాక్స్ కావచ్చు, ఫోర్డిన్ తెప్స్ కావచ్చు, ఉన్న ఫండ్స్ అన్ని వెలికి చేయగానే ఈ డబ్బులు వెళ్తే ఈ రోజు గౌరవ సభ్యులు అందరూ కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు జమ్మిగుంటలో సభలో కన్వీనియర్ రీతిలో మనం బ్రహ్మాండంగా కూడా నల్ల నీళ్ళు అందించడం జరిగింది. ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా కూడా మనందరం కూడా కౌన్సిలర్ కూడా ప్రతి వార్డులో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తే 24 గంటల లోపే మన సిబ్బంది పోయి పనిచేసి కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా సిబ్బంది కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్గనైజేషన్ కూడా మన మున్సిపల్ సిబ్బంది కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. మనకు జేసీబీ కానీ, ప్లేట్ బండి కానీ, ఇప్పుడు వైకుంఠ రథాలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ అన్ని కూడా అందుబాటులో ఉంటేనే మన గౌరవ సభ్యుల గౌరవం కూడా దక్కుతుందని కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు జమ్మిగుంటలో మెయిన్ రోడ్ లో బస్ స్టాండ్ నుంచి వెళ్ళి దాదాపు అన్ని చౌరస్తాలు డెవలప్ చేసినాం. కానీ గాంధీ నుంచి డబ్బాలన్నీ మళ్ళా ఈ బ్రిడ్జి కింద పడి స్వచ్ఛ భారత్ లో మనం ఫెయిల్ అవుతా ఉన్నాం, ర్యాంక్ రావడం లేదు. మరి మనందరం మన డబ్బాలు కూడా తొలగించుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే మొత్తం టౌన్ లో మనకు వచ్చే స్వచ్ఛ భారత్ లో చిన్న చిన్న మున్సిపాలిటీలో ర్యాంక్ ఉంటుంది, మనకు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? 5,000 వేస్తే ఈ డబ్బాలతోనే మన ఢిల్లీ నుంచి వచ్చి మనకు లేకుండా ఫోటోలు వీడియోలు కూడా తీసి అది 5,000 పంపుతూనే దానివల్ల మనకు రాలేదు. మరి ఆ డబ్బాలు కూడా తీయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చెప్పుకుంటా అందంగా ఉండాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంకా కూడా మన దగ్గర కూడా రోడ్లు ఇంకా విడుదల చేసే మన దగ్గర నిధులు లేవు కాబట్టి మనం వెనుకపోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు జమ్మిగుంట దుర్గమరణ కావచ్చు, కేశవరం సమగ్ర కావచ్చు, మన నాయకులు కూడా దాదాపుగా శుభ్రంగా కూడా ఈ రోజు వరకు కూడా ఉంచుకోవడం జరుగుతూ ఉంది. అదే కాకుండా కుక్కలు మనం చూస్తా ఉన్నాం చాలా